హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి థాట్స్. ఐ యామ్ కళ్యాణి. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మంచూరియా. ఇది చాలా టేస్టీగాను మరియు ఎమ్మీగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మిల్ మేకర్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: మిల్ మేకర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ సాస్, సోయా సాస్, సాల్ట్, కారం, మైదా 2 స్పూన్స్, శనగపిండి 3 స్పూన్స్, పసుపు చిటికెడు, సన్నగా తరిగిన ఆనియన్స్, ఒక లెమన్, సన్నగా తరిగిన క్యాప్సికమ్, సన్నగా తరిగిన క్యారెట్, కరివేపాకు, టమాటో, కొత్తిమీర. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడి నీళ్ళు తీసుకోవాలి. వేడి నీటిలో ఈ మిల్ మేకర్ది వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మూత తీసుకోవాలి. తీసుకుని వీటిని ఇలాగా చన్నీటిలో వేసుకోవాలి. చన్నీళ్ళు తీసుకుని వీటిని ఇలా చన్నీటిలో వేసుకోవాలి. చూడండి, మెత్తగా అయిపోయినాయి చన్నీటిలో వేయడం వల్ల. మొత్తం కూడా చన్నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా గట్టిగా పిండుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయేంత వరకు గట్టిగా పిండుకుంటే ఇలా వస్తాయి. ఇప్పుడు వేరే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ మైదా. మీకు మైదా బదులుగా కార్న్ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్, 1/2 స్పూన్ కారం. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని ఇందులో వేసుకోవాలి.
వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన మిల్ మేకర్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అదే పెన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకు, టమాటోను కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 3-4 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. 4 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కూడా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సోయా సాస్, మీ దగ్గర టమాటా సాస్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 4 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. 4 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేడివేడి మిల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
మిల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గృహలక్ష్మి థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.